హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సుచిత్రాకు వచ్చేసాం. సుచిత్రాలో ఉంటున్న మంజుల గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. మరి మంజుల గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. మంజుల గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో మీ మిద్దె తోట చాలా విశాలంగా చక్కగా నీట్గా ఉందండి, హ్యాపీగా. సో ఎప్పుడు అసలు మీకు అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఉందండి. మాది యాక్చువల్గా విజయవాడ దగ్గర గుడివాడండి. మా ఫాదర్ కాలేజ్లో ప్రిన్సిపల్ చేసేవారు. మాకు అక్కడ 600 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ డేస్లోనే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర చాలా ఒక 100 వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉండేవి. ఆయనకి రోజెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా అప్పటి నుంచి నాకు ఆ ప్యాషన్ అనేది అలవాటు అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి మేము 25 ఇయర్స్ అయింది ఇంట్లో. వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఇళ్ళు లేవు. దాంతో నేను కింద గ్రౌండ్లో పెంచుకునేదాన్ని బాగా. ఈ ఒక్కొక్క బిల్డింగు రావటం, నాకు కింద ఎండ రాకపోవటం వలన నేను నెమ్మదిగా పైకి ఒక్కొక్క ఫ్లోరు పైకి వస్తూ వచ్చాను. కోవిడ్ టైంలో ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశానండి. సో 3 years ఓకే. ముందు బేసిక్ అయితే మీరు విజయవాడ మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర అలవాటండి. సో మీరు మీ ఫాదర్ అన్ని రకాల రోజెస్ పెంచినప్పుడు మీరు ఇంట్రెస్ట్గా వెళ్ళి చేస్తూ ఉండేవారు? చేయించేవారు. ప్లస్ ఇప్పుడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నేమ్ ఉండేదండి. ఆయన ఆ రోజుల్లో రోజు అదొక క్వశ్చన్, ఆయన ప్రిన్సిపల్ లెక్చరర్, దాంతో అడిగేవారు ఇదేం చెట్టు, దీని పేరేంటి అని. అట్లా ఏదన్నా మర్చిపోతే మాత్రం కొంచెం కోపడేవారు. దాంతో మాకు అట్లా అలవాటు అయిపోయింది. మాకు ఆ నేమ్స్ కూడా కొన్ని రోజెస్ నేమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 100 రకాలు, అంటే అన్ని రకాలు ఉంటాయి నాకు తెలిసి. మల్టీ కలర్ ఉంటాయి. ఆ రోజుల్లోనే బ్లాక్ రోజ్ కూడా ఉందండి మా నాన్నగారి దగ్గర. బ్లాక్ రోజ్ సూపర్. అంటే ఏదో గ్రాఫిక్స్ లో చూపిస్తారేమో బ్లాక్ రోజ్ అనుకుంటాను. డార్క్ మెరూనిష్ బ్లాక్, అది చూస్తే గౌకం చూస్తే బ్లాకిష్ మెరూన్ లా ఉండేదండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించేవారు. అసలు కోసేవారండి? అంటే కొంతమంది ఇచ్చేవారు కదండి. కోస్తే మాత్రం ఇంకా ఆ రోజు మాకు పుల్లు తిట్లే ఉండేవి. ఎందుకంటే గార్డెన్ చేసేవాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు నేను కూడా అంతేనండి, ఒక్క పువ్వు కూడా కోయను. ఏదన్నా పూజకి దేనికన్నా కావాలంటే మాత్రం కొనుక్కునే చెట్టు మీదనే ఉండాలి. అంతే, గార్డెన్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఎవరు కూడా కోసే పని పెట్టుకోరు. సో అప్పుడు మీ ఫాదర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఫైన్. తర్వాత కూడా నేను కింద ఇక్కడ ఈ ఇంటికి వచ్చింది 25 ఇయర్స్ అయిందండి. అప్పటి నుంచి కింద ఇప్పుడు మీకు చూపిస్తాను. 25 ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అప్పటి నుంచి నాకు ఇంకా ఇంట్రెస్ట్. మేము పూణేలో ఉండేవాళ్ళం. పూణేలో అపార్ట్మెంట్స్ లో ఉన్నా కూడా పెంచుకునేదాన్ని. ఇంకా ఆ అలవాటు నాకు ఇంకా బ్లడ్ తోనే వచ్చింది. అది సూపర్ అండి. సో యాక్చువల్గా మరి ఫస్ట్ మొక్క ఏ మొక్కతో స్టార్ట్ చేశారు మీరు? నేను కింద ఉన్నాయండి. ఇక్కడ టెర్రస్ గార్డెన్ లో మాత్రం ఇదిగోండి ఈ దానిమ్మతో స్టార్ట్ చేశానండి. సీడ్ తో వచ్చిందండి. సరేని తీసుకొచ్చి, అప్పుడు కోవిడ్ టైము, ఏం చేయాలో అర్థం కావట్లా. సరేని ఒక 5 pots తీసుకొచ్చి 4 బ్రింజాలు 4 టొమాటో పెట్టి దాంతో పాటు ఇది స్టార్టింగ్. అంటే మీరు పెట్టారా లేకుంటే పడి మొలిచింది? అది పడి మొలిచింది. అలా ఇంట్రెస్ట్ అది పడి మొలిచింది. ఆ మొలిచింది తీసుకొచ్చి పైన పెట్టా. కింద ఎండ రావట్లేదు కదా అని, ఎట్లాగో వెజిటబుల్స్ స్టార్ట్ చేశాను కదా, ఇది కూడా పెడదామని స్టార్ట్ చేశాను. సో దాంతో ఇంకా ఒకటి ఈ ఇయర్ అసలు చాలా పెంచేసానండి. అబౌవ్ 300 pots ఉన్నాయండి పైన ఇప్పుడు. సూపర్. సో యాక్చువల్గా మనం పెట్టేదంటే కూడా ఒక్కోసారి పడి మొలిచినే చాలా స్ట్రాంగ్గా హెల్దీగా వస్తాయి అంటుంటారు కదండి. వస్తాయి, కానీ అవి నేలలో అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అనేటప్పటికి చిన్న పాట్స్, దాంట్లో ఇది ఎక్కువ దానికి ప్లేస్ ఉండదు కాబట్టి కొంచెం లేట్గా వస్తాయి. మిగిలినవన్నీ నేను అందుకే ఎక్కువ గ్రాఫ్టెడ్ వెరైటీస్ తీసుకొచ్చి పెడుతున్నాను. ఎక్కువగా నేలలో అయితే మీకు ఈల్డ్ బాగా వస్తుంది. ఇప్పుడు టెర్రస్ లో అనేటప్పటికి ఆ ఈల్డ్ వస్తుంది, కానీ
కింద వచ్చినంత బాగా. ఎంత టైం స్పెండ్ చేస్తారండి రోజు? నేను ఆల్మోస్ట్ 4 o'clockకి మార్నింగ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్తాను, ఒక ½ an hour. ఈవినింగ్ మాత్రం కంపల్సరీ 3:30, 4 o'clock వస్తా. 6-6:30 వరకు ఇక్కడే ఉంటా. ఇంకా అన్నీ నేనే చేసుకుంటానండి. చిన్న గడ్డి వచ్చినా నేనే తీసుకుంటా. మా పిల్లలు 2 ఉన్నారండి, వాళ్ళు వాటరింగ్ చేస్తే నేను మొక్కల్లో చేసుకుంటూ ఉంటా. ప్రతి దాన్ని టచ్ చేస్తాను, నా పిల్లల్లానే చూస్తాను. ఇంకా అది ఏదైనా ఒక కొత్త పువ్వు వచ్చింది అంటే ఎమ్మటే నా ఫోన్లో అన్నీ అవే ఉంటాయి. అందరూ అదే అంటారు, నీ ఫోన్లో మొత్తం పువ్వులు ఇవే ఉన్నాయి అంతే. ఆబ్వియస్లీ, ఎందుకంటే బ్లూమ్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. సో మొత్తానికి మీరు 4 hours, ఆల్మోస్ట్ 4 hours, 3 to 4 hours స్పెండ్ చేస్తారు. సో 3 to 4 hours అంటే ఎంత జాగ్రత్తగా చూసుకుని అర్థమవుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మీ ఫాదర్ చెప్పారు కదా ఏంటంటే ఈ మొక్క ఏంటి అని అడుగుతూ ఉండేవారు అన్నారు కదా, ఎందుకంటే మొక్కల మీద మీకు అవగాహన ఉండాలండి. సో అలానే ఇప్పుడు మన పెరటి రుచుల కార్యక్రమంలో కూడా మన ఆడియన్స్ కూడా అందరికి కూడా మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక సెగ్మెంట్ ఏంటి అంటే అందరూ ఈ మొక్క చూసి ఏ మొక్క ఏంటి కనుక్కోవాలన్న ఉద్దేశంతో మీ మిద్దె తోటలోంచి ఏదైనా ఒక మొక్క కానీ కాయ కానీ పండు కానీ పువ్వు కానీ చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయని మనం అడుగుతాం అనమాట. వాళ్ళు ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉంటారు. ఆన్సర్ మన ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాం అనమాట. మీ ఫాదర్ స్టార్టింగ్ ఎప్పుడో మీరు చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది అది మేము కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి. సో మరి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమంలో ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా మా ఆడియన్స్కి? నా దగ్గర ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మస్కిటో రిపెలెంట్ ఉందండి. మస్కిటో రిపెలెంట్స్ అంటే మాక్సిమం లెమన్ గ్రాస్ ఉంటుంది కదా. లెమన్ గ్రాస్ ఉంటుందండి. ఇంకోటి నా దగ్గర కింద ఒకటి ఉంది, లావెండర్ ఒకటి ఉంది, ఇంకొక రకం ఉందండి. దిస్ ఈస్ అ డిఫరెంట్ వెరైటీ అండి. ఓకే, సో దీని కూడా మస్కిటోస్ రావు? దీనికి చాలా అసలు హింట్ ఇస్తున్నాను. మస్కిటోస్ రాకుండా మనం క్రీమ్ అది రాసుకుంటాం కదా, దాని పేరు వస్తుంది. మొత్తం క్లూ ఆల్మోస్ట్ ఇచ్చేసాము. కాకపోతే అదా కాదా మొక్కలో ఉంటుందా అన్న డౌట్ మీకు ఉండొచ్చు. సో కాబట్టి స్మెల్ మాత్రం చాలా బాగా చాలా వస్తుంది. సో కాబట్టి మీరు గెస్ట్ చేయండి. మస్కిటోస్ రాకుండా మనం ఇప్పుడు ఈ మధ్య బాగా దోమలు ఎక్కువైతున్నాయి కాబట్టి వాళ్ళు రాకుండా రాసుకుంటూ ఉంటాం. ఆ మొక్క ఇది గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాం. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోతామండి. ఓకే, యా. ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెయిన్ లిలీస్ ఉన్నాయండి. దీంట్లో మల్టీ పెటల్ ఉంది, ఎల్లో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా మొన్న ఎవరో చెప్తున్నారు స్నేక్ రిపెలెంట్ అవుతుంది, మస్కిటో రిపెలెంట్ కూడా అన్నారు. దిస్ ఈజ్ నాట్ నేను రెయిన్ లిల్లీ అని చెప్తే కాదు, ఇది ఒక రకమైన లిల్లీ, ఇది కూడా మస్కిటో రిపెలెంటే అని చెప్పారు. ఈ నా దగ్గర ఒక 10 వెరైటీస్ ఆఫ్ ఎడేనియమ్స్ ఉన్నాయండి. ఈ లెమన్ ఎల్లో ఇది ఒకటండి స్పెషల్. ఇందులో ఈ చెట్టుకి 3 రంగుల పూలు ఒకే చెట్టుకి వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు, నేనేం చేయలేదు. ఈ కొమ్మకి లెమన్ ఎల్లో వచ్చింది, ఇదిగో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇదిగో పింక్ వచ్చింది. ఇంకొక కొమ్మకి మొన్న మెరూన్ వచ్చిందండి. అంటే మీరు కొనడమే గ్రాఫ్టెడ్ కొన్నారు? నేను మామూలుగా ఒకటే కొన్నాను, దానికి ఇట్లా పక్క నుంచి వచ్చి దాన్ని అట్లా 3 ఒకేసారి. నా దగ్గర ఫోటో కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నాయి చూడండి, 2 కలర్స్, 1 ప్లాంట్ 2 కలర్స్. ఓకే, దాంట్లో పింక్ ఉంది, లెమన్ ఎల్లో ఉంది. ఇది ఒక డిఫరెంట్, ఇదిగోండి. ఓకే, సో ముద్దలో గీత వచ్చింది చూడండి. ఇది కూడా అంతే చూడండి, ఇది ఇక్కడ వచ్చింది, ఇక్కడ పింక్ సింగిల్ వచ్చింది. అన్నీ ఆల్మోస్ట్ డబల్ వచ్చేస్తున్నాయి. కొంచెం ఇవన్నీ నాకు 3 years అయిందండి, అందుకని ఇది ట్రంక్ ఇదిగా చాలా పెద్ద. నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఎడేనియమ్స్. ఓకే, ఎడేనియమ్స్ ఏంటంటే మీకు దాని బల్బు ఉంటుంది, అది వాల్యూ పెరుగుతుంది, దాని లైఫ్ ఎక్కువ. లైక్ బోన్సాయిలా ఉంటుంది, కానీ బోన్సాయి కాదు, ఎప్పుడు 365 days పూలు పూస్తూ ఉంటాయి. దీని బోన్సాయిలా కూడా ట్రై చేయండి, ఎందుకంటే దాన్ని ఇలా వైట్ తోటి కొంతమంది చుట్టి బోన్సాయి లాగా డిజైన్ గా చేస్తుంటారు, అది కూడా ట్రై చేయండి. ఇదిగో సీడ్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు, కొన్నిటికి సీడ్స్ వస్తున్నాయి. ఇది ఇట్లా మనం ఒక రబ్బర్ బ్యాండ్ గానీ ఏదైనా పెట్టేస్తే ఉంటాయి, లేకపోతే మొత్తం ఇట్లా దూదిలాగా పగిలిందంటే మొత్తం ఇల్లంతా వచ్చేస్తాయి. సో జాగ్రత్తగా దాన్ని చేసి చాలా మంది అడుగుతున్నారు. సీడ్స్ కూడా చాలా స్ట్రాంగ్ వస్తున్నాయి, చాలా స్ట్రాంగ్. యాక్చువల్గా ఈ టైప్ చూసాం కానీ అంత పెద్దగా చూసే సీడ్స్ ఈ చెట్టు ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, వీటికి ఏంటంటే వీటికి మెయింటెనెన్స్ ఎలా కష్టం తక్కువనే కదా, చూడండి పాలినేషన్ కోసం వస్తున్నాయి. సో వీటికి మెయింటెనెన్స్ తక్కువే కదా? వీటికి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. నేను వీటన్నిటికీ ఎరువు వేస్తాను, కానీ 3 times దీనికి వేస్తే ఒకసారి దానికి వేస్తున్నా, ఎందుకంటే వాటికి చాలా తక్కువ అండి. ఇది మల్బరీ అండి. నా దగ్గర ఒక 20 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇది మల్బరీ. సో ఇది పెట్టి ఎన్ని రోజులు? ఇది 6 months అయిందండి. ఇప్పటి వరకు చాలా ఉన్నాయి, వస్తున్నాయి ఆల్రెడీ. ఇదిగోండి
ఓకే ఓకే యా చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మల్బరీ ఈ మధ్య అసలు ఇంతకుముందు మల్బరీ మన దగ్గర తక్కువే ఉండేది, ఇప్పుడు ఇక్కడ చూసినా సరే మల్బరీలు భలే వచ్చేస్తున్నాయి. ఇది వస్తున్నాయి. ఇది కొండ మామిడి అండి. మామిడి చిన్న చిన్న కాయలు కాస్తుందట. నేను ఎవరి దగ్గర, నా ఫ్రెండ్ దగ్గర చూసాను. మొన్న లాస్ట్ మంత్ తీసుకొచ్చి పెట్టానండి. లాస్ట్ మంత్ ఇది కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ. ఇది గ్రాఫ్టెడ్. ఇక్కడ క్లియర్ గా అట్లా కట్టి పెట్టేస్తున్నారు. సో అక్కడ మీరు రెగ్యులర్ గా తీసుకునే చోట ఇది మాత్రం నేను నర్సరీ మేళాలో కొన్నానండి. సో వాళ్ళు చెప్పారు గ్రాఫ్టెడ్ కావాలని తీసుకున్నారా లేకపోతే గ్రాఫ్టెడ్ ఉందనే తీసుకున్నా. ఎందుకంటే మనకి తొందరగా ఈల్డ్ వస్తుంది, ఎక్కువ హైట్ పెరగదు. మీరు ఎప్పటికప్పుడు ఇది కూడా అంతే ప్రూనింగ్ చేసి, ఇప్పుడు అయిపోతుంది కదా ఈ ఫ్రూట్, అయిపోయినాక మీరు కట్ చేసేసారనుకోండి మళ్ళీ ఇమీడియట్ మీ కొమ్మలు వచ్చేసి వస్తుంది. ఇది పందిరి మామిడి అండి. దీనికి ఇదిగో పందిరిలాగా ఇట్లా గెల్ల వచ్చేస్తాయట. ఇది మరి నిలబడుతుంది. ఇది కూడా కొత్తదేనండి, 1 month అయింది ఆల్రెడీ. అంటే మనం ఎక్కడ తీసుకునేటప్పుడు ఏంటంటే అప్పుడు పువ్వు ఉంది కింద ఉంటేనే తీసుకుంటాం చాలా మంది. ఎందుకంటే అది ఎక్కడైనా సరే ఏదైనా మనం నర్సరీ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు దానికి పువ్వు కానీ పిందెలు కానీ ఉంటేనే తీసుకుంటాం. ఇది మాత్రం ఇది కొండ నేను అసలు అడిగాను, ఇది మామిడి ఏంటి కొండ మామిడిలా లేదు, ఇది ఉసిరి చెట్లా ఉంది అంటే లేదు కొండ మామిడిలాగా, అడవి మామిడి కొండ మామిడి అంటారండి. ఇది మాత్రం పందిరి మామిడి. మాక్సిమం నర్సరీలలో అయితే బ్లాక్ చేయరు, కొంతమంది మాత్రం ఒకటి అంటారు, ఒకటి అది వేరే వస్తుంది, కానీ మొక్క పెట్టాకైతే తీసేయలేదు. అది అటాచ్మెంట్ పెరిగిపోతుంది అంత. ఇది కాగడా మల్లి అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే స్టెమ్ కింద రెడ్ గా ఉంటుందండి. పువ్వు మాత్రం చిన్నదే కానీ రెడ్, స్టెమ్ మాత్రం రెడ్ వస్తుంది. ఈ 2 టికోమాస్ అండి. ఇది ఒక టికోమా. ఇది లాలీపాప్ అంటారండి. ఇవన్నీ 100 వరహాలు అంటారు కదా. సో ఇది లాలీపాప్, ఎల్లో లాలీపాప్. ఓకే, పూలు పూస్తాయండి బాగా? అదే పూస్తూనే ఉందండి. అంటే తెచ్చినప్పటి నుంచి ఉంది. ఈ సీజన్ లో వస్తాయి లేకపోతే ఏమో నాకు తెలియదు. నేను తెచ్చి ఒక 3 months అయింది. 3 months అయింది. ఓకే ఫైన్. సో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది లాలీపాప్ అంటే. అది లాలీపాప్ లాగానే ఉంది. ఇది కింద ఒకటి రెడ్ ఉందండి. ఓకే, 2 varieties. ఓకే, ఇదండి. ఇది ఆరెంజ్ అండి. ఆరెంజ్. మొన్న లాస్ట్ ఇయర్ 3 oranges వచ్చినాయి. ఓకే, అంటే ఎన్ని రోజులు ఏంటంటే పెట్టింది? ఇది 2 years అయిందండి. 1.5 year 2 years అయింది. అంటే లాస్ట్ ఇయర్ వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ కాసింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ డ్రాప్ వెరైటీ అండి. ఇవన్నీ అన్ని గ్రాఫ్టెడ్ అండి. అది ఒక్కటే నేను పెట్టింది సీడ్ వచ్చి. అదే అక్కడ ఒక దానిమ్మ ఉంది, అది కూడా సీడ్ వేస్తే వచ్చింది. ఇది సపోటా అండి. సపోటా. ఇదిగో దీనికి కూడా కాయలు ఉన్నాయి లోపల. సో పిందెలు చాలా ఉన్నాయి. కాయ ఉందండి, పూతలు చాలా ఉన్నది. ఇక్కడ కాయ ఉంది, కాయ కూడా ఉంది. ఏంటి పాల సపోటా అండి? ఏంటి పాల సపోటా? ఓకే. ఇది అయితే 6 months to 8 months అయిందండి. సో దాని సపోర్ట్ కోసం చూసారా? వంగిపోతుంది కింద. అది బరువు వెళ్ళిపోతుందని నేను కట్టా, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో దానికి ఇంత పెద్ద కుండీ కూడా పెట్టినా గానీ అది డౌన్ అయిపోతుంది కదా. ఇది కూడా చాలదు. నెక్స్ట్ సీజన్ లో మారుద్దామని చూస్తున్నాను. ఓకే. సో గోల్డెన్ సీతాఫల్ అండి. గోల్డెన్ సీతాఫల్ గోల్డ్ కలర్ లో వస్తాయట. ఇది కూడా మొన్నే 3 months బ్యాక్ పెట్టాను. అంటే మన నార్మల్ ఇప్పుడు మనకి హైబ్రిడ్ లో దొరుకుతున్నాయి చూసారా, మేబీ అది అనుకుంటా, నాకు తెలీదు. సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం. ఇది గోల్డెన్ సీతాఫలం వస్తుంది. చాలా మంది నేను పిందతోనే కొన్నాను, పడిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి రావాలి. అదే దానిమ్మ అండి. అదే చెప్పాను కదా, నేను ఫస్ట్ నా టెర్రస్ లోకి వచ్చిన ఎంటర్ అయిన ఫస్ట్ చెట్టు అది. ఓకే. సో అది విత్తనంతో వచ్చిందండి. కాస్తూనే ఉంది. ఇప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు అండి? 3 years. సో కరోనా టైంలో అది లేచింది, దాన్ని పెట్టాను. ఓకే, అప్పటి నుంచి తర్వాత మీరు పైకి వచ్చేసి మిగతా మొక్కలు స్టార్ట్ చేశారు. ఓకే. సో అసలు స్టార్ట్ చేయడానికి రీజన్ ఇది అంటారు. ఇది వెజిటబుల్స్, కానీ అవి కాపు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకున్నారు కాపు? ఒక 10 సార్లు వరకు తీసాను. ఎన్ని వస్తాయండి? 2-3 అట్లా వస్తూ ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటా, హైట్ పెరగకుండా. ప్రూనింగ్ అదే మామూలు గ్రాఫ్టెడ్ వెరైటీలానే ప్రూనింగ్ చేసేస్తున్నా. ఎందుకంటే హైట్ వెళ్ళిన కొద్ది పడిపోతాయి, కుండీ పడిపోతుంది గాలి వేస్తే అని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తున్నా, వస్తూనే ఉన్నాయి. తర్వాత అది మాత్రం కొన్నాను, ఇంకా ఏదో స్పెషల్ వెరైటీ ఆఫ్ దానిమ్మని, దానికి ఉన్నాయి కాయలు. ఇవి నా దగ్గర 5-6 రకాల మల్లిలు ఉన్నాయండి. ఇది బొడ్డు మల్లి. ఇది నేను మా మదర్ ఇంట్లో నుంచి తీసుకొచ్చి
తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్, Okay. మొన్నే తీసుకొచ్చాను. బొడ్డు మల్లి, చుక్క చిన్న చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒకటే చుక్క మల్లి అండి, ఇట్లా వస్తాయి డిఫరెంట్ వెరైటీస్, పొడుగుది చిన్నది ఇట్లా సో ఈ డిఫరెంట్. కుండీస్ ఎప్పుడు అండి పాత ఇప్పుడు ఈ ఇది మధ్య పాతదండి, ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఇవి లేవు. ఇవి అదే రావట్లేదు. చెప్తున్నాక నాకు చిన్నప్పటి అదే 25 years నుంచి అలవాటు కదా. ఈ కొన్ని ఇది పాత కుండీ పాతదే కానీ ఈ కొన్ని బాగున్నాయి కదా అని పెట్టాను. సో ఈ కుండీ ఎన్ని సంవత్సరాలు అండి కుండీలు ఇవి? ఆ కుండీ 20 years అయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అంటే ఒక 20 కాబట్టి అంత స్ట్రాంగ్ 20 years క్రితం ఉన్నవి ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమైనా తెచ్చుకుంటే అవి ఉండవు. ఇవి చూడండి, ఇవి హార్డ్లీ ఉంటే 2 years 1 year కూడా ఉండట్లేదండి, 2 years అందుకే ప్లాస్టిక్ లేవద్దు, ప్లాస్టిక్ వద్దు అంటున్నారు. కాకపోతే ఒకటండి, ఈ వీటి వల్ల బరువు అవుతుంది అనేసి చాలా బరువు అవుతుంది. అంటే నేను అందుకే ఫ్లోర్ మీద పెట్టకుండా మీరు అబ్జర్వ్ చేయండి. అవునండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ కి పాట్ కి స్టాండ్ పెట్టానండి. అవునండి. ఎందుకంటే మనం వాటర్ చేసినప్పుడు కింద ఫ్లోర్ తడి, ఇప్పుడు వాటర్ చేస్తే కింద ఆరిపోతుంది. ఇప్పుడు అదే కనుక మనం కుండీ పెట్టామనుకోండి, కుండీ చుట్టూ ఇట్లా వచ్చేసి ఫంగస్ వచ్చి బిల్డింగ్ కూడా ఇది ఇబ్బంది. ఇంకొకటి మా అబ్బాయి సజెషన్ ఏంటంటే ఓన్లీ, అందుకే నేను 3 lines లోనే పెట్టుకొచ్చానండి, బీమ్స్ లోనే బీమ్ మీదే పెట్టమని. అదే అడగమని నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే. సో వాటర్ పోసినప్పుడు ఇట్లా వాటర్ కింద పడుతుంది కదా, అది స్టాగ్నేట్ అవ్వకుండా ఇట్లా పక్కకి వెళ్ళిపోతే పర్లేదు, వెళ్తుంది. అందుకే నిలబడకుండా నిన్న సాయంత్రం పోసా ఏదో 1-2 చోట్ల ఇట్లా ఉన్నాయి కానీ నాకు అసలు వాటర్ నిలబడదండి ఇక్కడ. బీమ్ అంటే కింద ఏదైతే మనం ఆ పిల్లర్ వేస్తామో ఆ పిల్లర్ మీద పెడితే పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే. సో దాని మీద వాటర్ ఆగినా కానీ ఏం పర్లేదు. అది అందుకే నేను అబ్జర్వ్ చేయండి, నేను పెద్ద ప్లాంట్స్ మొత్తం బీమ్ మీదే పెట్టుకొచ్చాను. అన్ని 3 lines లో నేను బీమ్ మీదే పెద్ద ప్లాంట్స్ పెట్టాను, ముందు చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. చాలా మంది ఒకసారి బిల్డింగ్ మీద పెట్టుకోవాలి అన్నారు చాలా మంది నన్ను, ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా ఇంకా పెట్టేయచ్చు కదా అని. నేను పెట్టాను. ఇప్పటికే మా అబ్బాయి అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు ఇంకొక రో పెంచుకొస్తున్నావు అని. కానీ ఇంకా ఇంత ఇక్కడతో నేను ఆపుదామని చూస్తున్నా. కానీ ఇంకా అది అంటారు కదా, ఏ మొక్క చూస్తే అది తీసుకొచ్చి పెడుతూ ఉంటా. కానీ ఇది మంచి ఐడియా అండి, ఎందుకంటే ఎవరైనా సరే బిల్డింగ్ అందుకే కంపల్సరీ స్టాండ్ కూడా మళ్ళీ రస్ట్ పట్టకుండా నేను ఇట్లా స్టోన్ తీసుకొచ్చి పెట్టేశాను. రీసెంట్ మీకు వాటర్ ఇది 3 years అయిందండి, 2 years అయింది, ఎక్కడ ఫంగస్ అనేది లేదు చూడండి. సో ఓన్లీ బీమ్ మీద హెవీ మొక్కలన్నీ కూడా బీమ్ మీద పెట్టడం అనేది గుడ్ ఐడియా. ఎవరైనా కొంతమంది వాళ్ళ బిల్డింగ్ మీద పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా పాడవుతుంది, బరువు ఆగదేమో, డైరెక్ట్ పెట్టద్దు, బరువు ఆగదేమో అనుకున్న వాళ్ళు ఈ పిల్లర్ మీద పెట్టుకుంటే ఏంటంటే అది సపోర్ట్ ఇస్తుంది కనుక బిల్డింగ్ కి ఇబ్బంది ఉండదు. వాటర్ మీకు ఎక్కడ లీకేజ్ అయినా ఇంట్లోకి వాటర్ వెళ్ళదు. అది ఇది ఆల్ స్పైస్ అండి. ఇది మామూలు బిర్యానీస్, నాన్ వెజ్, వెజ్ కూడా వేస్తే ఇది ఒక ఆకు వేస్తే మీరు లవంగం, ఎలైచి వేయకుండా కూడా సరిపోతుంది. ఇది రెడ్ జింజర్ అండి, రెడ్ జింజర్. ఇంకా పువ్వు రాలా, ఫ్లవర్ వస్తుంది అన్నారు, ఇంకా నాకైతే ఫ్లవర్ రాలా. ఇవన్నీ అమర్ లిల్లీస్ అండి. అమర్ లిల్లీస్ ఇది ఇప్పుడే వచ్చింది ఈరోజు. ఓకే. నా దగ్గర అమర్ లిల్లీస్ లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒక టైగర్ లిల్లీ అని ఎవరో ఒక ఫ్రెండ్ ఇచ్చారు మొన్న. టైగర్ లిల్లీ. సో ఇక్కడ ఇది రణపాల అండి, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని మామూలుగా కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న రోజుకు ఒక ఆకు కానీ 2 ఆకులు కానీ డైరెక్ట్ తినగలిగితే తినచ్చు, లేకపోతే కొంచెం కషాయంలా చేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయండి. మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. ఇది మామూలు మెట్ట తామర హైబ్రిడ్ అండి, ఎల్లో కలర్ మెట్ట తామర. ఇది దానిమ్మ అండి, లాస్ట్ ఇయర్ పెట్టాను. ఇది ఎక్కువ పెద్దది అయిపోతుంది కదా అని ఇంకొకటి తీసుకొచ్చి పెట్టాను. ఇది కాస్తుంది బాగానే ఉన్నాయి కాయలు. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం మంజులా గారు. సో రెడీగా మొక్క చేతిలో పట్టుకొని ఉన్నారు, ఆన్సర్ చెప్తారా? ఇది ఓడోమాస్ అంటారండి, ఓడోమాస్ ప్లాంట్ అండి. ఓకే, కొద్దిగా తీస్తాను, స్మెల్ చూడండి. ఓడోమాస్ అంటే ఆ స్మెల్ కాదు, ఆ స్మెల్ రాదండి, అందులో ఏంటంటే ఓడోమాస్ దాంట్లో ఫ్లేవర్స్ మనకి స్మెల్ అది ఉంటుంది కాబట్టి దాంట్లో కొన్ని ఫ్లేవర్స్ కలుపుతారు కదా. ప్లాంట్ పేరు ఓడోమాస్, దోమలు రాకుండా. ఇది గ్యారంటీ అండి, నేను చూస్తున్నా, నేను ఇంట్లో పెడుతున్నా, చిన్న కొమ్మని తీసుకెళ్లి వాటర్ లో పెడితే దోమలు రావట్లేదు. సూపర్ సూపర్. యాక్చువల్గా మనం అవి రాసుకునే కంటే ఇట్లా న్యాచురల్ గా ఉండే యూస్ చేస్తే ఇంట్లో పెడితే ఇది వస్తుంది. కొంచెం ఈ డ్రై లీఫ్ ని కనుక మీరు కొంచెం పొగలాగా పెట్టి చేస్తే కూడా మీకు ఆ స్మెల్ బాగుంటుంది, మీకు దోమలు రావాలి. ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి, చాలా ఇబ్బంది. ఇది ఏంటంటే న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి ఒకటి మొక్క పెంచుకుంటే మంచిది. ఇది ఎక్కడ తీసుకున్నారండి? ఇది ఇక్కడ
నేను మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇక్కడ ఒక గ్రోమో నర్సరీ అని ఒక పెద్ద నర్సరీ ఉందండి. నా ప్లాంట్స్లో మొత్తం ఒక 80% ఆఫ్ ద ప్లాంట్స్ నేను అక్కడే కొన్నానండి. వాళ్ళకి నేను ఒక రెగ్యులర్ కస్టమర్ ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ కైండ్ ఆఫ్ మనం ఎక్కడ చూసినా లెమన్ గ్రాస్ చూస్తాం కానీ ఈ ప్లాంట్ తక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఎన్ని రోజులు అయింది మీరు పెట్టి? నేను 1 year అయింది. 1 year అయింది. ఎస్, ఆన్సర్ ఇస్ ఓడోమోస్ ప్లాంట్. సో ఎప్పుడైనా ఇంట్లో లెమన్ గ్రాస్ వర్కౌట్ కాదు కొంతమందికి, కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈ ప్లాంట్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి మొక్క మాకు పరిచయం చేశారు. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.